వంకాయ ఆలుగడ్డ పచ్చి బఠానీ కర్రీ తయారీ విధానం చూద్దామండి. ఎంతో టేస్ట్గా ఉండే ఈ కర్రీ చాలామంది ఇష్టపడతారు ఈ విధంగా వండితే. నేను చూపించినట్లుగా చేసుకోండి. తయారీ విధానము తినడానికి చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ చక్కగా తరుక్కున్నా. ఇంకా తయారీ విధానం చూద్దామండి. వంకాయ నల్లగా కాకుండా ఉప్పు నీళ్ళలో కట్ చేసి వేసుకొని ఉంచుకోండి. బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకుందాం. తక్కువ ఆయిల్తోనే ఈ కర్రీ అవుతుంది. మనం ఎక్కువ ఆయిల్ కూడా వేసుకొని అవసరం లేదు. ఆయిల్ కాగిన తర్వాత పోపు గింజలు వేసుకుందాం. పోపు గింజలు వేగిన తర్వాత చేసుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకుందాం. కాస్త ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొంచెం గోలిన తర్వాత ఆలుగడ్డ వేసుకుందాం. నేను ఆలుగడ్డ ఉడకబెట్టి తీసుకోవట్లేదు, పచ్చిదే పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ రకంగా వండితే టేస్ట్ బాగుంటుంది కర్రీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయకముందే ఈ ఆలుగడ్డ వేసుకోవాలి, లేకుంటే అడుగంటి సతాయిస్తుంది, ఉడకదు. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి గోలిన తర్వాత ఆలుగడ్డ వేసుకుంటే అయిపోతుంది. ఆలు మెత్తబడేదాకా ఫ్రై కానియాలి. కట్టెల పొయ్యి మీద మన అమ్మమ్మలు తాతమ్మలు వండినప్పుడు ఎట్లా ఉండే టేస్ట్ అట్లా ఉంటుంది. ఈ రకంగా వండుకుంటే బఠానీ వంకాయ ఇవన్నీ ఆరోగ్యానికి ఎంతో మంచిది కదా. మళ్ళీ మనకు తక్కువ ఆయిల్తోనే అయిపోతుంది ఇది. చక్కగా కాస వేగినట్టు అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా. తర్వాత పసుపు వేసుకున్నా. చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిన తర్వాత ముక్కలుగా కోసుకున్న వంకాయలు వేసుకుందాం. వంకాయలు వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకుందాం. ఈ టైంలో కాస్త సాల్ట్ వేసుకోండి, తొందరగా మగ్గినట్టు అవుతుంది. చక్కగా మూత పెట్టి ఉడికించుకుంటూ ఉండాలి సన్న ఫ్లేమ్ మీద. చక్కగా ఆయిల్లో ఫ్రై అయినట్టు అయింది. ఇంకా సరిపడా కారం, సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి కొంచెం ఉడకనిచ్చుకోవాలి. ఆయిల్లో ఉడికిన తర్వాత టమాటాలు వేసుకుందాం. ఇందులో ఈ టమాటాలు వేయడం వల్ల కూరకి మంచి గ్రేవీ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రోటీ రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ వంకాయ కూర కాంబినేషన్తో చారు ఉండాలి, లేకుంటే సాంబార్ ఉండాలి, మస్తు ఉంటుంది టేస్ట్. చక్కగా మూత పెట్టుకొని ఉడికించుకుందాం. చక్కగా ఉడికిపోయింది. ఇందులో కాస్త కొత్తిమీర వేసుకుందాం. మళ్ళీ లాస్ట్ కూడా కొంచెం వేసుకుందాం. ఇప్పుడు వేస్తే ఈ ఉడికేటప్పుడు మంచిగా ముక్కకి ఫ్లేవర్ పడుతుంది, చాలా బాగా అనిపిస్తుంది. ట్రై చేయండి మీరు. మంచిగా ఉడికేదాకా స్టవ్ మీద ఉంచుకుందాం. మన వంకాయ ఆలుగడ్డ టమాటా మంచిగా ఉడికిపోవాలి. ఒక 5-10 నిమిషాలు సన్న ఫ్లేమ్ పెట్టి చక్కగా ఉడకనిచ్చుకుందాం. కాస్త ఉడికినట్టు అయింది. ఉడికినట్టు అయిన తర్వాత వాటర్ పోసుకుందాం కొన్ని. ఈ కూర జారులాగా ఉంటే చాలా బాగుంటుంది గ్రేవీతోని. సరిపడా వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకుందాం. ఇప్పుడు పచ్చి బఠానీలు వేసుకుందాం. నేను ముందుగానే పచ్చి బఠాలు ఉడకబెట్టుకున్నా. ఇంకా ఇందులో వేసుకొని కలుపుకుందాం. చక్కగా మూత పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల మంచి గ్రేవీగా తయారవుతుందండి. చూడండి ఎంత మంచిగా గ్రేవీగా ఉన్నదో. తింటే టేస్ట్ కూడా అంతే కమ్మగా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు కొంచెం అంతా ధనియాల పొడి వేసుకుందాం. చక్కగా కలుపుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం. చూడండి కర్రీ ఎంత బాగుందో. రైస్ చపాతీలోకి చాలా బాగుంటుంది. డైలీ నా వీడియోస్ చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోస్ రూపంలో డైలీ మీ ముందు ఉంటా. బాయ్ ఎవ్రీవన్.